రాజమహల్. అక్కడ దొరికిన మృతదేహం. మ్యూజియం డైరెక్టర్ వెంట ల్యాబులోకి నడిచాడు. 100 ఏళ్ల క్రితం నాటి మృతదేహం. ఎంబామింగ్ చేయటం వల్ల అస్సలు పాడవలేదు. ఇది ఏ కాలం నాటిదో నువ్వే చెప్పాలి అన్నాడు డైరెక్టర్. అక్కడ టేబుల్ మీద ఉన్న మృతదేహాన్ని చూడగానే నచికేత గుండె ఆగినంత పనైంది. ఒళ్ళు గగురు పొడిచింది. ఆ ముఖం, ఆ కళ్ళు, ఆ రూపం విభ్రాంతిదే. కాళ్లకు పట్టీలు మెరుస్తున్నాయి. రాత్రి తనకు వినిపించిన గజ్జెల శబ్దం, తను రాత్రి చూసిన విభ్రాంతి పాదాలు. ఆ మృతదేహం కళ్ళు తెరుచుకున్నాయి. నచికేత వంక చూశాయి. ఈ థ్రిల్లర్ కథ ఇక్కడితో అయిపోయింది. కొన్ని థ్రిల్లర్, హారర్ కథలకు నో ఎండ్. ఏ కథ కొనసాగింపు కావాలా? నచికేత రాజమహల్ రహస్యాన్ని ఛేదించినట్టు. ఇంతకు విభ్రాంతి ఎవరు? 13వ నంబర్ మైలురాయి రహస్యమేమిటి? కొనసాగిస్తూ ఈ కథకు సీక్వెల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.